రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంట్లో ప్రస్తుతం గులాబీ అధినేత కేసీఆర్ వారిని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కేసీఆర్ నల్లబెల్లిలోని దివంగత నేత పెద్ద నివాసాన్ని చేరుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ఆయన చిత్రపటాన్ని నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులు ఓదార్చున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ప్రధాన కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటుంది. వాళ్ళ దివంగత నేత పెద్ద రెడ్డి కుటుంబానికి సైతం అండగా నిలిచారు. కొద్దిసేపు క్రితమే అధినేత కేసీఆర్ జరిగిన నిన్న ఏదైతే 2,25,00,000 రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించారో అది కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. ప్రధానంగా కేసీఆర్ ఏదైతే ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు కావచ్చు, కార్యకర్తల్ని అదుపు చేయడంలో పోలీసులంతా కూడా ఫెయిల్ అయ్యారు. పూర్తిగా కేసీఆర్ దాదాపు 10-15 నిమిషాలు ఇక్కడ చేరుకున్నాక పూర్తి కాన్వాయ్లో ఉన్నారు. అయితే వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇవాళ కడసారిగా ఇప్పటికే రికోల్ పలికారు. ఇవాళ దశదిన కర్మ సందర్భంగా మరోసారి ఆయన చిత్రపటానికి నివాళులర్పించి ఆయనకు స్మరించుకుందామని చెప్పేసి కూడా వేలాది మందిగా కార్యకర్తలు అభిమానులు తరలి వచ్చారు. అధినేత కేసీఆర్ రావడంతో ఒక్కసారిగా కిక్కించిపోయింది. ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ అందరూ కూడా శోకాదత్ర ఉదయంతో కనిపించారు. ప్రతి ఒక్కరికి కూడా గుండెల విసేలా కన్నీరు కారుస్తున్న పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. అధినేత కేసీఆర్ రాకతో మరింత ఒక అండ దొరుకుతుంది. ఖచ్చితంగా నర్సంపేట ప్రజానికానికి, నర్సంపేట ప్రజలకు, నర్సంపేట కార్యకర్తలకి, అభిమానులకి ఒక భరోసా ఉంటుందంటూ కూడా అధినేత కేసీఆర్ ఇచ్చే ధైర్యంతో మేము ముందుకెళ్తామని కూడా చెప్తున్నారు. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటును ఎవరు తీర్చలేరు. కానీ అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆయన చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఆయన పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారంటూ కూడా ప్రతి ఒక్కరూ ఇవాళ వారి కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దుఃఖసాగరంలో మునిగి తేరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ నల్లబెల్లికి ప్రారంభం నుంచి ఆయన ఇంటి వరకు కూడా వేలాది మంది ఆయనకు కేసీఆర్ కు స్వాగతం ఒక వైపు పలుకుతూనే మరోవైపు గుండెల వచ్చేలా కన్నీరు కారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ అధినేత కేసీఆర్ వచ్చి మాకు ధైర్యం ఇస్తున్నారు, కానీ పెద్దన్న పాత్ర పోషించిన పెద్ద లేడు అని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ కూడా వారంతా వాళ్ళ కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఖచ్చితంగా పెద్ద ఆశయాలను, పెద్ద లక్ష్యాలను మేము భవిష్యత్ తరాలకు మేము ముందుకు తీసుకెళ్తామంటూ కూడా వారంతా చెప్తున్నారు. అధినేత కేసీఆర్ వారికి ఒక ధైర్యాన్ని, భరోసాను ఇస్తున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. వేలాది మంది కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి ఇక్కడ మనకు తాజాగా కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా పెద్దన్న ఉదయం పొద్దున్నే మా ఇంటికి ఆపతుందంటే వచ్చేవాడు, ఉదయమే మా ఇంటికి తలుపు కట్టేవాడు, పెద్దన్న మా ఇంట్లో పెద్దన్నగా ఉండేవాడు. కానీ వాళ్ళు అలాంటి పెద్ద వాళ్ళ అకాల మరణం చెందడం అతి చిన్న వయసులోనే ఆయన ప్రజాసేవలో నిమగ్నమై అనేక సేవా కార్యక్రమాలు చేయడమే కాదు, పేద ప్రజలకు ఎల్లవేళ అండగా ఉండి పేదల కోసం ఆలోచించే పెద్ది సుదర్శన్ రెడ్డి లేడనడం ఇంక జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా వారంతా ఆవేదన చెందుతున్నారు. వారంతా కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఖచ్చితంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాలను, పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాకు మరింత ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళ ఖచ్చితంగా పూర్తిగా వాళ్ళ కేసీఆర్ రాకతో మాకు కొంత ధైర్యం వచ్చింది. ఇన్ని రోజులు మేము శోకలో ఉన్న మాకందరికి కూడా ఒక భరోసాని ఇచ్చారు కేసీఆర్ అంటూ కూడా వారంతా కన్నీటి పరించబోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళ పెద్ది సుదర్శన్ రెడ్డిలోని లోటు తీర్చలేరు. ఆనాడు 2001 తెలంగాణ స్వరాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో కేసీఆర్ బయలుదేరినాడు. కేసీఆర్ వెంట కదిలిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ స్వరాష్ట్రం సాధించిన తర్వాత కూడా నర్సంపేట ప్రజానికానికి ఏమవసరం, నర్సంపేట ప్రజలకు ఏం కోరుకుంటున్నారు అనే ఆలోచన చేసి నర్సంపేట ప్రజల కోసమే పరితపించిన వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి. అలాంటి వ్యక్తి వల్ల లేదని మేము అంతా ఊహించుకోలేకపోతున్నాం. కానీ ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన చేసిన పేదలకు అండగా ఉన్న తీరు మా గుండెల్లో పదలంగా ఉంటుంది. వాళ్ళ భౌతికంగా మా గుండెల్లో లేకుండా, భౌతికంగా మా ముందు లేకున్నా భవిష్యత్తులో మా తరాలకు చెప్పుకునే విధంగా ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాదు, ప్రతి పేదింటి బిడ్డకు, ప్రతి పేదింటి కుటుంబానికి అండగా నిలిచారు పెద్దన్నంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ఆశయాలను ముందు కొనసాగిస్తామంటూ కూడా వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యూష, లివిల్ చెప్పండి, అయితే నల్లబెల్లికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకతో అక్కడున్న పెద్ద అభిమానులకు కూడా ఒక గుండె ధైర్యం వచ్చినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడికి వేలాది మంది పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పెద్దికి అనారోగ్యానికి గురయ్యారన్న మరుక్షణమే బీఆర్ఎస్
అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఉఠావుటిన హైదరాబాద్ నుంచి వరంగల్ కు కేసీఆర్ అటు హరీష్ రావు తరలి వచ్చి ఆయన హాస్పిటల్ సంబంధించి వైద్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైద్యానికి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తే మా పెద్ద మాకు బతుకుతాడేమో అన్న ఆశతో హైదరాబాద్ యశోద ఆసుపత్రి తరలించి అక్కడ కూడా వైద్యం అందించారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో సైతం ముంబై డాక్టర్లతో పాటు ఇతర దేశాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ సంబంధించిన డాక్టర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసి ఆయన వైద్యంపై ఆరా తీశారు అధినేత కేసీఆర్. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇక్కడ పెద్దిని బతికించుకోవాలి, పెద్ది మన ముందుంచుకోవాలి, పెద్ది అనేక పేద ప్రజలకు అండగా నిలిచారు, అలాంటి వ్యక్తిని కోల్పోవద్దు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం అంటే కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా ఎప్పటికప్పుడు పెద్ది ఆరోగ్యంపై ఆరాధిస్తూ తండోపతండాలుగా యశోద ఆసుపత్రికి వెళ్ళారు. తదనంతరం అకాల మరణం చెందిన పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్ర సైతం ఇవాళ యావత్ దేశాన్ని కదిలించే విధంగా ఆ నర్సంపేట ప్రజానికం అంతా కదిలొచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కదిలొచ్చింది. వాళ్ళ వేలాది మంది కన్నీటి మధ్యలో ఆయనకు విడుకోలు పలికారు. అలాంటి పెద్దికి కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇవ్వాలని చెప్పేసి అధినేత కేసీఆర్ భావించారు. అందుకు అనుగుణంగానే అధినేత కేసీఆర్ వారికి అండగా ఉండేందుకు 2,25,00,000 రూపాయలను ఆర్థిక సాయం ప్రకటించారు. పేద ప్రజల కోసం పనిచేసిన పెద్ది పేదరికంగానే ఉన్నారు, ఎలాంటి సంపాదించుకోలేదు, కుటుంబానికి ఒక భరోసా లేదు అని ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను వాళ్ళ అధినేత కేసీఆర్ కల్పించారు. ఖచ్చితంగా పేద ప్రజలకు ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందనేది మరొకసారి నిరూపించారు. వాళ్ళ పేద ప్రజల కోసం తప్పించిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఖచ్చితంగా ఒక అండగా ఉండాలని అధినేత కేసీఆర్ భావించి వారికి ఒక భరోసానిచ్చే విధంగా కేసీఆర్ ఇవాళ పెద్ద కుటుంబాన్ని పరామర్శించడమే కాదు, ఇవాళ యావత్ నర్సంపేట ప్రజానికాలను అందరినీ కూడా ఒక ధైర్యాన్ని, ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చే విధంగా నర్సంపేట పర్యటించారు. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆ దశదిన కర్మ సందర్భంగా ఆయనకు నివాళులర్పించి, ఆయన చిత్తపురానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని ఓదార్స్తున్న తీరు ఇవాళ యావత్తు నర్సంపేట ప్రజానికాన్ని మరొకసారి కన్నీటి పర్యంతం చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా కన్నీరు మున్నీరు కారుస్తున్నారు. ఇవాళ మళ్ళీ మాకు పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా లేడు, వాళ్ళ మాకు మా ఇంట్లో ఆపద అయితే ఏ పెద్దన్న వస్తాడు, మాకు పెద్దన్న పాత్ర పోషించి పెద్దన్నగా మా ఇంటికి వచ్చేవాడు, అలాంటి పెద్దన్న లేడు అంటూ కూడా వారందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చేలా ఇవాళ అధినేత కేసీఆర్ ఇక్కడికి వచ్చి వారికి ఒక భరోసానిచ్చి వారికి ఒక ధైర్యాన్ని చెప్తున్నారు. సత్యుష చెప్పండి. అయితే ఈ రోజు నల్లబెల్లికి కేసీఆర్ రాకతో గులాబీ పార్టీ నాయకులకు, గులాబీ పార్టీ అభిమానులకు, గులాబీ పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ అనేది ఒక బాస్, ఒక తండ్రి లాగా, అంటే ఎటువంటి అంశానికైనా తోడుగా నీడగా ఉంటారని ఈ రోజు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ తో కూడా అందరికీ కన్ఫర్మ్ అయింది. సో దీనితో ఏమనుకుంటున్నారు కార్యకర్తలు? ఖచ్చితంగా ఇవాళ ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చేందుకే ఇవాళ గుండెల్లో గుడి కట్టుకున్న పెద్ద ఇంటికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వచ్చారు. వారికి అంటే వారి కుటుంబ సభ్యులే కాదు, వాళ్ళ నర్సంపేట నియోజకవర్గ ప్రజానికము, కార్యకర్తలు, అభిమానులంతా కూడా వాళ్ళ వారి కన్నీరు మున్నగవుతుంటే వారి కన్నీరు చూడ్చేందుకే వాళ్ళ అధినేత కేసీఆర్ వచ్చారు. ఖచ్చితంగా వారికి ఒక ధైర్యాన్ని ఇస్తారు. వారికి ఒక ఖచ్చితంగా వారికి భవిష్యత్ తరాలకు ఇవాళ బాటలు వేసే పెద్ద సుదర్శన్ వాళ్ళు లేరు అనడం జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి తరుణంలోనే ప్రతి గుండెకు వాళ్ళ గుండె పగిలేలా ఇవాళ శోధిస్తున్న ఆ కుటుంబాలకు, ఆత్మీయులందరికీ కూడా నేను ఉన్నానంటూ కూడా పెద్ద మనసుతో ఇవాళ కేసీఆర్ రాక ఖచ్చితంగా నర్సంపేట ప్రజానికానికి ఒక ధైర్యం వస్తుంది, నర్సంపేట నాయకులకు, అభిమానులకు ఒక భరోసా వస్తుందని చెప్పేసి కూడా వారంతా ఆశిస్తున్నారు. ఖచ్చితంగా ఇవాళ పెద్దన్న పాత్ర ఎవరు తీర్చలేరు, కానీ ఆ వ్యక్తిని కోల్పోవడం బాధాకరం. అట్లాంటి వ్యక్తికి, అట్లాంటి కుటుంబానికి మనం ఖచ్చితంగా భరోసానివ్వాలని చెప్పేసి అధినేత కేసీఆర్ ఇవాళ నర్సంపేటకు వచ్చారు. వారి దశదిన కర్మ సందర్భంగా ఆయనకు నివాళులర్పించి ఆయనకు ఖచ్చితంగా ఒక భవిష్యత్ తరాలకు గుర్తుండిపోయేలా పేద ప్రజలకు అండగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం దురదృష్టకరం, కానీ ఆయన ఆశయాలను కొనసాగించేందుకు మనం భవిష్యత్తులో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా వారందరికీ ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చేందుకు ఈ పర్యటన చేశారని చెప్పుకోవచ్చు. ప్రత్యూష. రైట్ లెవిన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. గులాబీ అధినేత కేసీఆర్ నల్లబెల్లిలో ప్రస్తుతం పెద్ది నివాసంలో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు, వారికి ధైర్యం చెప్తున్నారు, వారిని ఓదార్చుతున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దివంగత నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు అయితే ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. కాసేపటి క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సొంత ఊరు ఏదైతే నల్లబెల్లికి చేరుకొని ఆయన ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను అయితే పరామర్శిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా ఆ కుటుంబానికి గుండె ధైర్యం నింపడం, నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ అధినేతగా నేనున్నానన్నటువంటి ఒక భరోసా నింపుతున్నటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తున్నట్లయితే ఏవైతే ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అన్నలు, వారి చెల్లె, అదేవిధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పిల్లలు వీరు మాత్రమే పైన ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. వాళ్ళతో మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు అయితే. కాసేపటి క్రితం చేరుకున్నటువంటి పరిస్థితి ఉప్పెనెల ఏదైతే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమ యాత్ర సందర్భంగా ఏ విధంగా అయితే ఉప్పెనెల లోకమంతా కూడా ఇవాళ కూడా మరోవైపు ఇటు కేసీఆర్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నటువంటి సందర్భంలో అడుగడుగున కేసీఆర్ గారికి అభిమానులు అంత బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా కేసీఆర్ గారి అభిమానులు, పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అభిమానులు అభివాదం చేశారు. వారికి ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనకు వచ్చింది. ఇక్కడికక్కడ అడుగడుగున కేసీఆర్ గారికి స్వాగతాలు కోసం అక్కడి నుంచి ఆయన ముందు వచ్చినటువంటి తీరు మనకైతే కనిపించింది. కాసేపటి క్రితం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నివాసానికి చేరుకున్న అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించిన తర్వాత ఆయన వారి కుటుంబ సభ్యులతోనైతే మాట్లాడుతున్నారు. కాసేపట్లోనే ఆయన మళ్ళీ బయలుదేరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబంతో కేసీఆర్ గారు ఏం మాట్లాడారో కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఉద్యమ నేతగా కేసీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో ఆ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించినటువంటి కేసీఆర్ గారి శిష్యుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎనలేనిదని చెప్పాల్సి ఉంటుంది. ఆయన ఉద్యమ కాలంలో చేసినటువంటి నిరసనలు కావచ్చు, ఆందోళనలు కావచ్చు, తెలంగాణ పోరాటం కావచ్చు, ఇదంతా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపే విధంగా ఉంటుంది. అందుకే ఆప్త మిత్రుణ్ణి కోల్పోయానని కేసీఆర్ గారు అయితే కంటతడి పెట్టినటువంటి తీరు కూడా మనకు కనిపిస్తోంది. ఆయన కేసీఆర్ గారు అయితే ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారనే విషయం కూడా కాసేపట్లో తెలుస్తుంది. రవికాంత్, చెప్పండి. అయితే ప్రస్తుతం నల్లబెల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్ది కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు, అలాగే బయట పెద్ది అభిమానులు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. అంటే వాళ్ళతో కుటుంబ సభ్యులతో మాట్లాడిన అనంతరం బయటికి వచ్చి బీఆర్ఎస్ అభిమానులకు అభివాదం చేసే అవకాశం ఏమైనా ఉందా? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కేసీఆర్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించడం ఆ కుటుంబానికి గుండె ధైర్యం నింపడమే కాదు, నర్సంపేట నియోజకవర్గం ఒక మంచి నాయకుడిని కోల్పోయింది. ఆ నాయకుడు లేనటువంటి లోటు ఎవరూ తీర్చలేనటువంటి పరిస్థితి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసి ఈ ప్రాంతంతో అనుబంధం పెనవేసుకున్నటువంటి నర్సంపేట కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించి ఒక గుండె ధైర్యం ఇచ్చే విధంగా మీకు నేనున్నానన్నటువంటి నీ తోడుంటాను, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా తోడుంటారన్నటువంటి ఒక భరోసా కేసీఆర్ గారు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఆయన అభివాదం చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కేసీఆర్ గారిని చూడడానికి పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు దశదిన కర్మ కావడం పెద్ది సుదర్శన్ రెడ్డి గారిది. దానికి ఆ కార్యక్రమానికి హాజరవ్వడానికి కూడా నర్సంపేట నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామం నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎందుకంటే నల్లబెల్లి ఊరు ఎంట్రన్స్ నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి రావడానికి చాలా సమయం పట్టింది. ఒక అరగంట 40 నిమిషాలు అంత సమయం పట్టింది. అంత అశేష జనవాహిని ఏదైతే అంతిమయాత్ర రోజు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమయాత్ర రోజు ఎంత జనం అయితే వచ్చారో అలాంటి ఆ నాయకుడి కోసం, ఆ నాయకునికి ధైర్యం, ఆ నాయకుని కుటుంబానికి మేము కూడా అండగా ఉంటాం. ఆ నాయకుడు మా కష్టాల్లో మాకు అండగా ఉన్నాడు, మాకు భరోసానిచ్చాడు,
మాకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు మా ఇంటి ముందుకు తెచ్చి ఇచ్చినటువంటి అలాంటి నేత కుటుంబం ఇవాళ పెద్ద సుదర్శన్ రెడ్డి లేనటువంటి లోటు స్పష్టంగా నర్సంపేట నియోజకవర్గం అంతా కనిపిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలుగా మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాము అని కదిలి వచ్చినటువంటి సందర్భం కూడా ఇవాళ పెద్ద సుదర్శన్ రెడ్డి గారి దశదిన కర్మ సందర్భంగా మనకు కనిపించింది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.